విశ్వ విజేతగా నిలిచిన టీమిండియా రాక కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ భారత ప్లేయర్ల రాక ఆలస్యమవుతోంది. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత టీమిండియా బార్బడోస్లోనే ఉండిపోయింది. అక్కడ బెరిల్ హారికేన్ ఎఫెక్ట్తో హోటల్ గదులకే పరిమితమయ్యారు. ఆదివారం సాయంత్రమే అక్కడి నుంచి భారత ప్లేయర్లు బయలుదేరాలి. కానీ అనివార్య పరిస్థితులతో బార్బడోస్లోనే ఆగిపోవాల్సి వచ్చింది. 210 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నట్టు వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. బ్రిడ్జ్ టౌన్లోని ఎయిర్పోర్ట్ను ఆదివారం మూసేసినట్టుగా కథనాలొస్తున్నాయి. విమాన సర్వీసులు రద్దయ్యాయని తెలుస్తోంది. జూలై 1నే భారత ప్లేయర్లు స్వదేశంలో అడుగు పెట్టాల్సి ఉంది. కానీ తీవ్ర తుఫాన్ దెబ్బకు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. బార్బడోస్లో పరిస్థితులను బీసీసీఐ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. భారత ప్లేయర్లను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చేందుకు బీసీసీఐ యత్నిస్తోందని కథనాలొస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం రోహిత్ సేన బార్బడోస్ నుంచి న్యూయార్క్కు వెళ్లాల్సిందే. న్యూయార్క్ నుంచి దుబాయ్ మీదుగా భారత్లో అడుగుపెట్టేలా ప్రణాళికలు రూపొందించారు. కానీ హారికేన్ దెబ్బ కొట్టింది. భారత్ ప్రణాళికలపై ఎఫెక్ట్ చూపించింది. బార్బడోస్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలెవరూ బయటకు రావద్దని సూచనలు చేశారు. మారిన ప్రణాళికల ప్రకారం స్పెషల్ ఫ్లైట్లో భారత ప్లేయర్లు ఢిల్లీలో అడుగుపెట్టే అవకాశాలున్నాయి. అక్కడ టీమిండియాకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలో భారత ప్రధానిని రోహిత్ సేన కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం బార్బడోస్లో భారత క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్ కలిసి దాదాపుగా 70 మంది ఉన్నారు. మరోవైపు 2007 తర్వాత టీమిండియా T20 వరల్డ్ కప్ గెలవడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేదు. 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా గెలిచిన తర్వాత భారత జట్టు మళ్లీ ఇప్పుడే కప్ను ముద్దాడింది. ఇక టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వరల్డ్ కప్లో భారత జట్టు అద్భుతంగా రాణించిందని దేశం మొత్తం కీర్తిస్తోంది. వరల్డ్ కప్లో అజేయ జట్టుగా నిలిచిందని మాజీలు, అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బార్బడోస్ నుంచి భారత జట్టు జూలై 2న ఢిల్లీకి వచ్చే అవకాశాలున్నాయి. అభిమానులు ఊగిపోయేలా సంబరాలు హోరెత్తనున్నాయి.